సో ఎక్సెల్లో ట్రాన్స్పోజ్ చూద్దామా. ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్, కాలమ్స్ రోస్ అవుతాయి. సో ముందుగా ఇక్కడ డేటా ఉంది కదా, మనం ముందు డేటాను సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇవ్వండి. ఇప్పుడు వేరే ఎక్కడైనా సెల్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, చూడండి పేస్ట్ స్పెషల్ ఉంది. పేస్ట్ స్పెషల్, ఇందులో ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్పోజ్ అని ఉంది, టిక్ మార్క్ వచ్చిందా. నౌ ఓకే ఇవ్వండి. చూడండి ఎలా వచ్చింది, రోస్ కాలమ్స్, కాలమ్స్ రోస్ అయ్యాయి. ఇదే ట్రాన్స్పోజ్ ఇంకొక మెథడ్ చూద్దామా. నేను ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. చూడండి ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. డేటా రేంజ్ ఏంటి, C1 to E3. ఈ ఫంక్షన్ టైప్ చేసిన తర్వాత మనం కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి మనకి రాంగ్ వచ్చింది అవుట్పుట్. సో మనం ఇది డిలీట్ చేసి ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం డేటాని. అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 3 రోస్ 3 కాలమ్స్. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ C1 to E3. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూసారా ఇప్పుడు వచ్చింది ట్రాన్స్పోజ్. సో ఇందాక మిస్టేక్ ఏంటి, మనం ట్రాన్స్పోజ్ ఫంక్షన్ యూజ్ చేసే ముందు మనం సెలెక్ట్ చేసుకోలేదు, ఒకే సెల్లో ఉన్నాం కాబట్టి రాంగ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇది యూజింగ్ ట్రాన్స్పోజ్ ఫంక్షన్. సో ఇప్పుడు టేబుల్లో డేటా ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఒకసారి చూడండి జాగ్రత్తగా. C2 బ్లాంక్ ఉంది, చూడండి ఇక్కడ బ్లాంక్ ఉంది. సో ఇలాంటప్పుడు ట్రాన్స్పోజ్ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దామా. సో సెలెక్ట్ చేసుకోండి, ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ రేంజ్ C1 to E3 కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎంటర్. చూడండి జాగ్రత్తగా అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఎక్కడైతే మనకి బ్లాంక్ ఉందో అది 0 అయింది. మీరు అవుట్పుట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే మనకి బ్లాంక్ ఉందో అక్కడ ఏమైంది, 0 అయింది. ఇది చూసారా. అలా కాకుండా మనకి ఇక్కడ బ్లాంక్ ఉంది, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కూడా అలానే బ్లాంక్ డేటా రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఎలా వచ్చిందో. ఇక్కడ బ్లాంక్ ఉంది, మనం ట్రాన్స్పోజ్ చేసా కూడా బ్లాంక్ వచ్చింది. దీనికి మనము ట్రాన్స్పోజ్ ఫంక్షన్ యూజ్ చేసాము. పైన మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫంక్షన్ ఏమని ఇస్తున్నాము మనం, ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాము, ఇఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాము, రేంజ్ ఇస్తున్నాము C1 to E3 ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ 2 సార్లు, కామా, మళ్ళీ డబుల్ కొటేషన్స్ 2 సార్లు, కామా, మళ్ళీ రేంజ్ ఇస్తున్నాం C1
టు E3. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి స్పష్టంగా. ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ కూడా బ్లాంక్ వచ్చింది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఫార్ములా ఎంటర్ చేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇక్కడ సింబల్స్ ఫార్ములా బార్లో బ్రేసెస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి అక్కడ బ్రేస్ కనపడట్లేదు.